ఈజీగా 5 మినిట్స్‌లో అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకి చూడండి స్కిప్ చేయకుండా. ఒక బౌల్ తీసుకొని అందులో సాల్ట్, కారం, గరం మసాలా, పెరుగు ఇవన్నీ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఆనియన్, క్యాప్సికమ్, పన్నీర్ ముందుగానే కట్ చేసి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, క్యాప్సికమ్ వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగోదు. అవి మగ్గాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్‌ని కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అటు ఇటు తిప్పుతూ అంతే ఉంచేసేయండి. 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గ్రేవీని అందులో వేసేయాలి. నేనైతే పిజ్జా సాస్ కూడా యూజ్ చేశాను. కంప్లీట్‌లీ స్కిప్ ఉంటే వేసుకోండి, లేకపోతే వదిలేయొచ్చు. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. మొత్తం వేసేసాక బ్రెడ్ పీసెస్ తీసుకొని దానికి బటర్ అప్లై చేసి మనం ఫ్రై చేసింది ఆ బ్రెడ్ మీద అప్లై చేసి నేనైతే చీజ్ కూడా వేసుకున్నాను. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇంకొక బ్రెడ్‌తో కవర్ చేయాలి. ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక దాని మీద బటర్ ఆర్ ఘీ ఏదైనా యూజ్ చేయొచ్చు. 2 సైడ్స్ బ్రెడ్‌ని కాల్చుకొని ఇంకా మనం ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తినడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ టిక్కా శాండ్విచ్ ఐడియా మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.